కాయలకు వందనాలు. ఒక్కసారి అన్నలారా మా ఈటల రాజేందర్ అన్న ముఖం చూస్తే ఈరోజు నవ్వు ముఖం ఉన్నది. నేను ఎప్పుడు పోయినా కూడా ఏదో రకమైన బాధ ఉండేది. పాట ఒక పనిని ముందుకు తీసుకెళ్ళిందంటే తెలంగాణ సాధించడంలో మేము ప్రధాన పాత్ర పోషించినామని మేము అనుకుంటున్నాము. ఇందాక స్వామి గౌడ్ అన్న చెప్పిండు, వాస్తవానికి పేద కళాకారులు మీకు దండం పెడతాం, జిల్లాలలో ఒక 50-60 గజాల భూమి ఇప్పిస్తే మీకు రుణపడి ఉంటాం, ఈ ఒక్క సహాయం చేయండి. అందరు పేద కళాకారులు మా రాజేందర్ అన్నకు నేను విన్నవించుకునేది ఇదొక్కటే. జననాట్య మండలి సంస్థ ప్రపంచానికే పాటలు అందించింది. అదేవిధంగా అరుణోదయ లాంటి సంస్థలు ఈ ధూమ్ధామ్ లాంటి ఈ పాటల చెట్టు రసమే అన్నకు మేము వందనాలు తెలియజేస్తున్నాము. ఈ తెలంగాణ విషయంలో తెలంగాణ వస్తే ఇంతమంది పాటలు పాడేటువంటి వాళ్ళు మీ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మా, పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మా, కక్షగట్టిన హింసలతో నా పల్లె తెల్లారేనమ్మా, కక్షగట్టిన హింసలతో నా పల్లె తెల్లారేనమ్మా, వేలాదుల కాలెల్లాడే నేల నా తెలంగాణ, వేలాదుల కాలెల్లాడే నేల నా తెలంగాణ, గాలికి కదిలిన పక్షుల గూడే నాయే నా తెలంగాణ, గాలికి కదిలిన పక్షుల గూడే నాయే నా తెలంగాణ, ఒక్కమెత్తి కోడి పుంజు కొక్కరకోని కూతలు పెట్టగా, కొక్కరకోని కూతలు పెట్టగా, కొక్కరకోని కూతలు పెట్టగా, కొమ్మల చివర ఊసని కోయిల కమ్మని రాగా వినిపిస్తుండగా, కమ్మని రాగా వినిపిస్తుండగా, కమ్మని రాగా వినిపిస్తుండగా, అంత రూపుతో రారా సంతలు ఇళ్ళ ముంగిట దీవెనలివ్వగా, ఇళ్ళ ముంగిట దీవెనలివ్వగా, ఇళ్ళ ముంగిట దీవెనలివ్వగా, చెంగు చెంగున లేకుండగా, అంబా అంటూ పరుగులు పెట్టగా, అంబా అంటూ పరుగులు పెట్టగా, అంబా అంటూ పరుగులు పెట్టగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనమ్మా. జై తెలంగాణ, జై తెలంగాణ. జేసి రథసారథి గారు, మన కోదండరామ్ సార్ గారు కూడా ఉన్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి దండం పెట్టి చెప్తున్నాం, కళాకారులను మాత్రం తప్పకుండా ఆదుకోవాలి. ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నట్టయితే మనం తెలంగాణకు న్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అమరవీరులను కళాకారులను మర్చిపోవద్దని వందనాలు తెలియజేస్తూ, అన్న రసమయ్య అన్న మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అన్న. నాకెంత మీరంతా ఉంటేనే మీ అందరి ఊపిరే నా ఊపిరి. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు